నూడిల్స్ కూడా మంచి పోషకాలని, ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ ఫైబర్‌ని, ఆరోగ్యానికి హాని కలిగించని విధంగా ఉంటే బావుండని అందరూ అనుకుంటారు కదా! అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికిష్టమైన నూడిల్స్‌ని ఏ టు జెడ్ న్యాచురోపతి అనే సంస్థ ద్వారా మరి మీ అందరికీ కూడా అట్లా అందిస్తే బావుంటుందని నా సలహాల మేరకు 3 రకాల హెల్తీ నూడిల్స్‌ని, మిల్లెట్ నూడిల్స్‌ని ఆ సంస్థ వారు రిలీజ్ చేశారు. ఒకటి హై ప్రోటీన్ సోయా నూడిల్స్. 43% ప్రోటీన్ ఉంటుంది ఇందులో. స్ప్రౌటింగ్ చేసిన సోయా బీన్స్‌తో చేసిన నూడిల్స్ ఇవి. రెండవది తోటకూర గింజల నూడిల్స్. బాగా ప్రోటీన్, బాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఇవి. వాటిని కూడా స్ప్రౌటింగ్ చేసి మైక్రో గ్రీన్స్ తింటారు కదా, గింజల్ని స్ప్రౌటింగ్ చేసి వాటితో చేసిన నూడిల్స్. హై ఫైబర్ నూడిల్స్ మూడవది జొన్న నూడిల్స్. ఈ 3 రకాలు కూడా స్ప్రౌటింగ్ చేసిన నూడిల్స్ అనమాట. 3 రకాల ఈ నూడిల్స్లో 95% ఇవే ఉంటాయి. అంటే గోధుమ పర్సంటేజ్ 3-4% మాత్రమే కలుపుతారు. కలర్స్ ఉండవు, ఫ్లేవర్స్ ఉండవు, ప్రిజర్వేటివ్స్ ఉండవు. మరి బైండింగ్ అవటానికి బైండింగ్ ఏజెంట్స్, కెమికల్స్ కలపరు. గోరుచిక్కుడు గమ్ న్యాచురల్గా ఉంటుంది, అలాంటి దాన్ని కలుపుతారు. టేస్ట్ రావటం కోసము వెజిటబుల్ పౌడర్స్ను ఉపయోగించి ఈ నూడిల్స్ తయారు చేయడం జరిగిందనమాట. అంటే బయట మార్కెట్లో కాస్త టేస్ట్ రావటం కోసం, సాఫ్ట్గా ఉండటం కోసం 70-80% గోధుమ వాడి 20-30% మాత్రమే మిలెట్స్ని కలిపి మిలెట్స్ నూడిల్స్ అని అమ్మేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ స్ప్రౌటింగ్ చేయటం, 95% మిలెట్స్ ఉండటం, ఇలాంటి హాని కలిగించేవి ఏమీ లేకుండా నూడిల్స్ తయారు చేయటం, ఇలాంటివైతే పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నవారు కానీ ఆరోగ్యానికి మిలెట్స్ని తినమంటే చాలామంది వెనకాడతారు. నూడిల్స్ రూపంలో మిలెట్స్ తినమంటే అందరూ సులభంగా తినేయగలుగుతారు. కాబట్టి అలాంటి టెక్నిక్స్తో తయారు చేసిన ఈ నూడిల్స్ని మరి మీరు మీ పిల్లలు ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ఎంజాయ్ చేయడానికి ఇలాంటి ఫుడ్స్ను కూడా అందిస్తే బాగుంటుందని నా సలహా మేరకు ఏ టు జెడ్ న్యాచురోపతి సంస్థ వారు ది గుడ్ హెల్త్ బ్రాండ్ మీద ఈ మధ్య ఇలాంటి 3 రకాల నూడిల్స్ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చారు. చక్కగా ఉపయోగించుకోండి. తిన్నాక గమనించుకోండి, కడుపు నిండా తిన్నా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, ఎసిడిటీ సమస్యలు కానీ, బ్లోటింగ్ కానీ లేకుండా తేలిగ్గా అరిగిపోయి ఎంతో యాక్టివ్గా, ఎనర్జెటిక్గా మీరు ఉన్నట్టు అనే ఫీలింగ్ మీకు కలగకపోతే అడగండి.